అయ్యా ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రజల ఓట్లతో గెలిచినావు. మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ముఖంని చూసి ఆయన మీద నమ్మకంతో నీకు ఓటేసిర్రు. నువ్వు నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు బీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పెడిచి వేరే పార్టీలో పోయినావు. దాని గురించి ఏమైనా ఉంటే ప్రాయచితం చేసుకో. ఓటేసిన వాళ్ళు ప్రశ్నిస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే తప్ప నువ్వు అభివృద్ధి చేస్తలేవు, అభివృద్ధి కోసం పోయినా అని చెప్పినావు. అభివృద్ధి ఏదని ప్రశ్నించడం తప్ప ఏది తప్పు? మా ప్రశ్నలకు జవాబు చెప్పడానికే నీకు చేత కాకపోతే, నీకు జవాబుదారీతనం ఉండడం నీకు ఇష్టం లేకపోతే తక్షణమే మా పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నిలబడి గెలువు. అప్పుడు మేము అడగము. ఏ బీఆర్ఎస్ నాయకుడు కూడా నేను క్వశ్చన్ చేయడు. అంతేగాని ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టి పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేసి అట్రాక్ట్ గా సెక్షన్స్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను కూడా పక్కదో పట్టించి ఈ పోలీసులతో ఈ కేసులు చేస్తే జరిగేది ఏం లేదు. తాటాకు చప్పుళ్లకు భయపడేటోడు ఏడలేదు. షేర్లింగపల్లి నియోజకవర్గ ప్రజలు ఈ వచ్చే ఎలక్షన్ లో నిన్ను ఇంటికి పంపించడం ఖాయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.